ఇక్కడ నుంచి now we are going to desert. ఇక్కడ నుంచి 95 kilometers అంట. హాయ్ సింద్ర గారు, ఎలా ఉన్నాయి వంటలు? ఎప్పుడైనా ఎడారిలో వంట తినడం చూసారా? చూడండి, నోటితో తింటుంది, ముక్కుతో తీసుకుంటుంది. రాగానే టిఫిన్ చేయగానే పైకి ఎక్కించారు. ఐ షో యూ ఎంత పైకి అనేది. అంత పైకి ఎక్కించారు అన్నమాట నన్ను ఒక్కదాన్ని. Good morning, day 2. So day 3, sorry, day 3. So ఇక్కడ నుంచి now we are going to desert. ఇక్కడ నుంచి 95 kilometers అంట. So 2 hours journey ఉంటుంది. And the time is around 6:15. పాపం 5:30కి రెడీగా ఉండమంటే మేము 6:15 కల్లా నైట్ చాలా లేట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళేసరికి 11:30-12 అయింది. సో 11:30-12 అయ్యేసరికి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకునేసరికి లేట్ అయిపోయింది. అందుకే అందరూ చాలామంది లేట్గా లేచాము ఇవాళ, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి. సో యా, అందుకే ఇవాళ కొద్దిగా డిలే అయింది. బట్ యా, ఐ డోంట్ థింక్ 7 వరకు ఎలాగో ఏమంటారు సన్లైట్ వస్తుందని అనుకోవట్లేదు, ఎందుకంటే వెదర్ కూడా అంతే కూల్గా ఉంది బయట. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డెజర్ట్. అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఇవాళ షూట్. హాయ్ మనోహర్. హాయ్, చూసావా ఎలా వెలిగిపోతున్నాడు లైట్గానే. ఇప్పుడే మేకప్ వేసుకున్నా కదా, మన పరు మనమే తీసుకోవాలి, ఇంకొకళ్ళు అక్కడే తీయడానికి. ఎడారికి వెళ్తున్నామండి, మొత్తం కింద నుంచి వేడి, పై నుంచి కింద నుంచి నాకు తెలిసి చల్లే ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 2 days నుంచి వెదర్ అలానే ఉంది కాబట్టి. ఇక్కడ ఐ థింక్ వింటర్, ప్రాపర్ వింటర్ స్టార్ట్ అయింది ఇక్కడ నాకు తెలిసి. డెజర్ట్కి ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? అయితే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను కూడా ఫస్ట్ టైమే. బింగావ్, చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎస్ ఎస్. అంటే వాట్ ఐ హర్డ్ వాజ్ డెజర్ట్ ఏంటంటే అతివృష్టి అనావృష్టి ఉంటుంది. ఎందుకంటే చలి ఉంటే విపరీతమైన చలి, నించోలేం కూడా, అంత చలి ఉంటుందంట. వేడి ఉన్నా అంతే వేడి ఉంటుందంట, భరించలేనంత. సో ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా బి. అండ్ హీఈస్ మై డ్రైవర్ అంకుల్. హాయ్ అంకుల్. Hi, good morning. Very good morning. తెలుస్తున్నాయి. హాయ్ సింద్ర గారు, ఎలా ఉన్నాయి వంటలు? ఓకే, నేనేం అనలేదు, నేను అది చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాయి. పక్కా తింటుంది, నాకేం లేదు తినడానికి దాని ఫీలింగ్. ఏదో తింటుంది. హలో, వద్దా వద్దా, బాయ్. ఎప్పుడైనా ఎడారిలో వంట తినడం చూసారా? చూడండి, నోటితో తింటుంది, ముక్కుతో తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ కింద ఈ పార్ట్ ఉంటుంది కదా, ఓ నాన్న ఓకే వద్దు, సరే సరే సరే.
అయితే ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ అవి ఫుడ్ స్టోరేజ్ చేసుకుంటాయంట, వాటర్ ఫుడ్ ఇక్కడ కింద ఇక్కడ స్టోర్ చేసుకుంటే. ఇప్పుడు వంటలు నడవాలి కదా, ఇదేమంటారు శాండ్స్లో ఎక్కువ ట్రావెల్ చేస్తాయి కదా, అప్పుడు ఇట్లా చేస్తాయంట అవి. రైట్ నో ఇదిగో ఇప్పుడు ఫోటో షూట్స్ నడుస్తున్నాయి. ఈ ఫోటో షూట్స్లో ఈ బుడ్డిదేమో చాలా క్రాంకీగా ఉంది, వచ్చిన దగ్గర నుంచి హ్యాట్ తుక్ అంటుంది. ఇదేమో తినే గోలలో ఉంది, నా తిని తినుకుంటే మీరు ఏమన్నా చేసుకోండి అని. పాపం బుజ్జి ఫెలోస్. ఓ మై గాడ్, ఒక వంట అయితే క్రాంకీ ఉంది, ఇంకో వంట అయితే దాని తిండి గోల దాంట్లో ఉంది. బట్ యా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము, విచ్ ఐమ్ గోనా పోస్ట్ ఇట్. అండ్ ఎస్, దానికి తోడు మా వాళ్ళు ఇంకా ఈ శాండ్ని ఎలా ట్రై చేయాలి, ఎలా షూట్ చేయాలనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు. ఇంకా నా ద టైమ్ ఇస్ 8:42. కొంచెం త్వరగా షూట్ స్టార్ట్ చేసుకుంటే ఇంకా జల్దీ అయిపోతాం అనమాట. దాట్స్ ఇట్ గైస్. అండ్ అమ్మో, ఇసుకలో అడుగు పెడితే మటుకు ఎంత ఫ్రీజింగ్గా ఉందో. ఓకే, ఇసుకలో అడిగి పెడితే ఎంత ఫ్రీజింగ్గా అనిపించిందో అసలు. గాడ్, ఇప్పుడు నేను ఈ ఇసుకలో నడవాలి, అంత చేయాలి, అందుకే సేఫ్ సైడ్కి షూస్ తెచ్చుకున్నా బాబు. దాట్స్ ఇట్. రాగానే టిఫిన్ చేయగానే పైకి ఎక్కించారు. ఐ విల్ షో యూ ఎంత పైకి అనేది. అంత పైకి ఎక్కించారు అనమాట నన్ను ఒక్కదాన్ని. సో ఈ పైకి ఎక్కి ఇక్కడి నుంచి వచ్చే షాట్లో ఏమో అనుకున్నా కానీ ఇసుకలో నడవడం చాలా కష్టం. అండ్ దానికి తోడు హైలైట్ ఏంటి అంటే ఫోన్ తీసుకెళ్ళే, ఎందుకంటే చేతిలో ఫోన్ ఉండకూడదు. ఆ పైనుంచి వచ్చే షాట్కి డ్రోన్ షాట్ ఒకటి, కింద కెమెరా పెట్టారు 2 అనమాట. దానికి తోడు అది కాకుండా నో ఫోన్స్ అలౌడ్. ఇక్కడ అవుట్డోర్ లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాం కాబట్టి అసిస్టెంట్స్ అంటే హెల్పర్స్ ఉన్నారు. లైక్ మాకు ఇట్లా లోకల్ లైక్ మన హైదరాబాద్లో మన పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అలా కూడా లేరు ఇక్కడ. సో అన్నీ లైక్ లగేజెస్ అన్నీ బ్యాగ్లో పడేసి నాకు కావాల్సిన ఫోన్లు, గేమ్లు, ట్రైపాడ్లు, ఐ మీన్ ఫోన్ హోల్డర్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేశాను. బ్యాగ్లో పెట్టేసి పైకి ఎక్కాక ఓ షర్ట్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే పైనుంచి వ్యూ అదిరిపోయింది. లిటరల్లీ ఏదో పైకి వెళ్తే మనం ఇసుక మధ్యలో, లిటరల్లీ డెజర్ట్ మధ్యలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ పైనుంచి హోల్ వ్యూ కూడా చాలా అందంగా కనిపించింది నాకు. తీసుకెళ్ళుంటే బాగుండేది, బట్ ఐ టోల్డ్ యూ నా సిచ్యువేషన్ అనుకూలంగా లేదు కాబట్టి తీసుకెళ్ళలేకపోయాను, అందుకే వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఎస్ అమ్మో, నా పని అయిపోయింది. పైకి వెళ్ళి వచ్చేసరికి ఒక 15 minutes స్నాప్ వేసి అంత టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే బేసిక్గా మనం ల్యాండ్ పైన నడిచేది వేరే, ఇసుకలో నడిచేది వేరే. ఇసుకలో ఏంటంటే వీ కీప్ ఆన్, మనకి కంట్రోల్ ఉండదు. మనము ఏంటి అది లోపలికి పూడిపోతూ ఉంటాం మనం అడుగు తీసి అడిగేసే లోపు. సో దానివల్ల నేను ఇంకోటి ఏంటంటే హీల్స్, నా తెలివి చూడండి, నేను హీల్స్ వేసుకొని వెళ్ళాను. సో ఎస్, మొత్తానికి అలా అయిపోయింది అనమాట. హీల్స్ వేసుకొని వెళ్ళాను, బట్ స్టిల్ ఓవరాల్గా బాగుంది. పైకి వెళ్ళేసరికి మటుకు లిటరల్లీ నా బ్రెత్ ఆగిపోయింది. ఒక స్ట్రెయిట్ మౌంటైన్ ట్రెక్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ మౌంటైన్ కాకుండా ఈ మౌంటైన్ అలా అనిపించింది నాకు. బ్రెత్ ఆగిపోయింది, గొంతు ఎండిపోయింది. ఒక కాసేపు అలా కింద కూర్చునే కాస్త బ్రీతింగ్ తీసుకోవడానికి. అమ్మా, సో అలా ఉండే. అండ్ ఇప్పుడు కొద్దిగా ఎండ స్టార్ట్ అయిందనమాట. నిన్న అంతా ఫుల్ పొద్దునుంచి నైట్ వరకు ఎండ లేకుండా ఫుల్ చలి నిన్న మొన్న. ఇవాళ వచ్చేసరికి కొంచెం సన్ గ్లోయిగా ఉంది. అండ్ అందుకే బేసిక్గా మనము ఏదైనా అతివృష్టి అనావృష్టి ఏ లివింగ్ థింగ్ కూడా సెట్ అవ్వదు కాబట్టి ఎక్కువ చలి ఉన్న మనకి అవ్వదు, ఎక్కువ ఎండ ఉన్న అవ్వదు. సో కొంచెం డోర్ ఓపెన్ చేస్తేమో మళ్ళీ ఈ ఎండలో, ఈ వేడి ఎండలో మంచి చల్ల గాలి కొడుతుంది. మళ్ళీ కట్ చేస్తే డోర్, ఐ మీన్ కార్ డోర్ క్లోజ్ చేసుకుంటేమో మళ్ళీ వేడిగా ఉంది. అటు ఇటు కాకుండా పరిస్థితి ఏంటో అర్థమే కావట్లేదు. సో మొత్తానికి అందుకే సర్లే ఇంతసేపు చలిలో ఉన్నా, కాసేపు ఎండలో కూర్చుందాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఎండలో కాసేపు అలా. ఇప్పుడు మేము యాక్సిడెంట్ సీన్ చేయబోతున్నాము. మమ్మీ నాకు భయమవుతుంది. సో నేను యాక్చువల్ లోపల నుంచి తీస్తున్నా, బయట నుంచి కన్నా. నా ప్రాణము, ఈ అమ్మాయి ప్రాణం, వీళ్ళ పాప ప్రాణము, మా ఆయన ప్రాణం నీ చేతుల్లో ఉన్నాయి. ఓకే, తినకి అట్లీస్ట్ పాప పుట్టింది, నాకు ఇంకా పిల్లలు పుట్టలే, పెళ్ళైంది కానీ. ఓకేనా, జాగ్రత్త. ఏ చంపుతా పట్టుకొని. ఓకే,
ఎస్ దిస్ ఇస్ కాల్డ్ షూటింగ్. మళ్ళీ సౌండ్స్ కూడా ఇచ్చింది అంట. అది ఉంటుంది వీళ్ళు యాక్సిడెంట్ అని లోపల దూర్చారు. ఇప్పుడు ఇది కారు బయటికి రావట్లేదు. అయ్యో ఆయన చూడు పైగా కూర్చున్నాడు. వెరీ గుడ్. Eating dal vada. Idi mirchi dal vada. So yes, adigo chup. So this is dal vada. బాగుంది, టేస్టీగా. మా డ్రైవర్ అంకుల్ ఇప్పించారు. థ్యాంక్ యూ అంకుల్. బాగుంది, నాకు చాలా ఫేమస్ అంట అది. బాగుంది. मिश्रीलाल होटल मखनिया लस्सी स्पेशल रबड़ी कलाकंड मावा कचौरी पेड़ा गुंडपाक गाजर का हलवा वन्नी स्पेशल कलाकंड. ओके डन. సో కచోరీ, ఇంకోటేంటి మిర్చి వడ. మిర్చి వడ మొన్న చెప్పాను కదా, సేమ్ లోపల ఆలు స్టఫ్ చేసి చేస్తారు. ఆ మిర్చి వడ చాలా బాగుంది. అండ్ హ్యావింగ్ మఖానియా లస్సీ అన్న క్రేజీ ఉంది. అందుకే ఏమో ఈ మెహర్లాల్ మిశ్రీలాల్ హోటల్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ దాంతోపాటు ఏమంటారు కలాకండ్ అండ్ స్పెషల్ పేడే ఇవన్నీ చాలా ఫేమస్ అంట. నేను అవి ఇంటికి తీసుకుపోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ వెరీ గుడ్ అబ్బా. ఒకటి ఇది రబడి అంట, 2 ఫ్లేవర్డ్ రబడి. సూపర్ ఉంది, ఇది ట్రై చేసాము. సోన్ పట్టి, इसको क्या बोलते बोले? ऊन पाक. नाइस. वाला भी अच्छा. टाइम व्यू ऑफ दिस क्लॉक टावर in Sardar Market. आप लोगों के मेरे भाइयों, आप इस्लाम भाइयों, आप उम्मत रसूल, अपने बच्चों के सदक़े में, अपने जान माल के सदक़े में उस गरीब को मजबूर किया.
షూట్ చేసుకున్నాము. షూట్ అయిపోయాక వెల్ చూసారు కదా, స్టెప్ వెల్ది ఎంత బాగుందంటే లిటరల్లీ. అండ్ అక్కడ ఎవరైతే మ్యూజిషియన్ కూర్చొని లైక్ ఆ డ్యూన్, యూ కాల్ దట్ యాజ్ రావణ్ హత్ అంట. ఆ డ్యూన్ కాదు, సారీ, ఆ ట్యూన్. సో దాని రావణ్ హత్ అంటారంట. సో ఆ ఇన్స్ట్రుమెంట్ని సో ఎంత బాగా ప్లే చేశాడంటే సూపర్ ఉంది అది. అండ్ తర్వాత అది అయిపోయాక రిటర్న్ వచ్చేటప్పుడు సరే నాకు కొంచెం బ్యాంగిల్స్ టెంప్టింగ్ అనిపించి సరే అని జోధ్పూర్ బ్యాంగిల్స్ ఐ వాంటెడ్ టు బై. సో షాప్లోకి దూరి బట్ గైస్ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఇంకా అంటే నేను మేకప్ ఇందులో ఉన్నా కాబట్టి ఇంతేసి చెప్పారనమాట షాప్స్లో. సో డెఫినెట్గా నేనే కాదు, టూరిస్టులు అనే వాళ్ళకి ఎవరైనా నాకు తెలిసి ఎక్కడైనా ఎవరైనా టూరిస్టులు బయట వాళ్ళు లోకల్ కాకుండా బయట వాళ్ళు అని తెలిస్తే డెఫినెట్గా ప్రైసెస్ ఎక్కువ చెప్తారు. సో డెఫినెట్గా బార్గెన్ చేయాల్సిందే, అండ్ చేస్తేనే తక్కువకి ఇస్తారు. అండ్ నాకు ఇచ్చారు కూడా అట్లానే. బట్ ఎస్ అనుకున్నట్టే ఫ్యూ బ్యాంగిల్స్ ఐ బాట్ ఇట్. ఐ షో యూ ద బ్యాంగిల్స్. ఎంత క్యూట్ అనిపించాయో. రేపు నేను ఇంకా వెళ్తాను అది తీసుకోవడానికి. సో దీస్ ఆర్ ద బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం సీల్ చేసి పెట్టేశాడు కాబట్టి పూర్తిగా తీయలేను. ఇదొకటి ఇట్లా 4 తీసుకున్నాను అనమాట, కొంచెం ఈ స్టైల్. ఇంకా ఉన్నాయి బట్ నాకు ఉన్న దాంట్లో ఇదే బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు షూట్లో వీ హ్యాడ్ మంచిగా చూసారు కదా ఆ రబ్బడి అదంతా తిన్నాను. సో చాలా యమ్మీ అనిపించింది. యాక్చువల్గా నేను అంత స్వీట్ పర్సన్ కాదు, బట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను ఆ స్వీట్ టేస్ట్ చేశాను. బట్ ఇట్ యాక్చువల్లీ వర్త్ ఈటింగ్ అనమాట. చాలా బాగుంది. అండ్ చాలా ఫేమస్ ఏమంటారు స్వీట్ షాప్ అంట అది మిస్రీ లాల్ స్వీట్స్ షాప్ అంట. సో దట్ ఈస్ సిన్స్ 1927. సో 100 years నుంచి ఉంది అది. సో ఎస్ అన్నట్టే అక్కడ చాలా ఫేమస్ ఉంది. మేము వెళ్ళేసరికి కూడా ఏం క్రౌడ్ అబ్బా లిటరల్లీ మన గోకుల్ చాట్ ఉండేది చూడ అలా ఉండేది అనమాట అక్కడ. సో బట్ యా హ్యాడ్ ఫన్. అండ్ అలాగే వస్తూ కొన్ని స్వీట్స్ కూడా నేను పెట్టుకున్నా, అదే ఏమిటి తీసుకెళ్ళడానికి పార్సల్ చేయించుకున్నాను. అండ్ అలాగే ఇవాళ యాక్చువల్గా బాగానే ఎక్స్ప్లోర్ చేసా ఏమో అనుకున్నా, కానీ ఓకే దిస్ ఇస్ ఇట్. అండ్ హైలైట్ ఏంటంటే ఇవాళ షూట్ హడావిడిలో అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆ శాండ్ డ్యూన్స్కి వెళ్ళాను కదా, ఆ డెజర్ట్ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. లిటరల్లీ ఇట్స్ అరౌండ్ 3-4 అయింది. అండ్ చీకటి త్వరగా పడిపోతుందనే టెన్షన్ అదొకటి. ఇంకోటి పైగా వింటర్స్ కదా, చాలా త్వరగా చీకటి పడిపోతున్నాయి. సో దానివల్ల కంగారుగా లంచ్ కూడా స్కిప్ అయిపోయింది నాకు ఇవాళ. సో లంచ్ స్కిప్ చేసేసాను. ఇంకా గబగబా రెడీ అయిపోయి టక్ అని చెప్పేసి మార్కెట్కి జంప్ అయిపోయి అక్కడ కొద్దిగా షూట్ చేసుకొని అక్కడే కచోరీ ఏదో ఇస్తే షార్ట్లో తినడానికి అది తిన్నా అనమాట. బట్ ఇట్ వాస్ యమ్మీ ఉండే. లిటరల్లీ మన హైదరాబాద్లో దొరికే కచోరీస్ లాగా లేదు, ఇందులో దాల్ కచోరీ ఉంది. ఇది సూపర్ ఉందన్నమాట లిటరల్లీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కచోరీ ఐ ఎవర్ ఎయిట్. సో అది బాగుంది. అండ్ ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఏమంటారు మనం మిర్చి బజ్జీలు అంటాము, వాళ్ళు మిర్చి వడాలు అంటారు. సో మిర్చి వడ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. కాకపోతే ఏంటి అంటే కొంచెం చూసుకొని తినండి, ఎందుకంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు అది సెట్ అవ్వలేదు. అంటే నేను షూట్ ఫస్ట్ డేలో తిన్నా అని చెప్పాను కదా, అది నాకు సెట్ అవ్వలేదు, కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. బట్ సెకండ్ టైం తిన్నది బాగానే ఉందన్నమాట. ఈ ప్లేస్లో తినింది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం లాస్ట్ టైం అంటే మొన్న తిన్నదాంతో నిన్న తిన్నదాంతో కంపేర్ చేస్తే ఇవాళ కొంచెం తక్కువ కారం కూడా అనిపించింది. దానివల్ల కడుపు కొంచెం సూపర్గా ఉంది. సో అందుకే అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ఫుడ్ విషయంలో అయితే చాలా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఫుడ్ కొంచెం అటు ఇటు అయిందా మనకి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా ఎఫెక్ట్ అవుతుంది, కొంచెం సెన్సిటివ్ టైప్ నా స్టమక్. సో నా బౌల్ సిస్టమ్ అటు ఇటు అయిపోతుంది అనమాట, కొంచెం అటు ఇటు అయిందంటే. సో యా దాట్ ఈస్ ఇట్. సో ఇవాళ అయితే ఇట్లా అనమాట. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై డిన్నర్ టైం. వీళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ హోటల్ వాళ్ళు. సో ప్రిపేర్ చేయగానే మమ్మల్ని పిలుస్తారు. ఐల్ గో అండ్ నైస్లీ హ్యావ్ మై డిన్నర్ అండ్ మంచిగా పడుకుంటా, ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఐ హ్యావ్ టు గో టు డెజర్ట్ అగైన్. రేపు మళ్ళీ డెజర్ట్లో ఉంది షూట్. సో దిస్ ఈస్ ద డే 3 వ్లాగ్.
ఇన్ రాజస్థాన్ జోధ్పూర్. సో రేపు ఏం జరగబోతుంది అనేది కూడా చూడండి మీరు. అండ్ దానికంటే ముందు ఇన్ కేస్ ఇవాళ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అది కూడా వీడియోలో పెడతాను. ఇఫ్ ఇవాళ కూడా ఫుడ్ కొంచెం అట్లానే బోరింగ్గా ఉంది అంటే ఐమ్ నాట్ గోనా పోస్ట్ ఇట్, డైరెక్ట్లీ ఈ వీడియో వస్తుంది అనమాట. సో ఎస్, రాజస్థాన్ జోధ్పూర్లో డే 4 అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అండ్ ద టైమ్ ఇస్ 6:45. ఇవాళ ఇక్కడ ఇది ఓషియన్ అని ఒక ప్లేస్ ఉంది, అది దాటి ఒక 1 hour జర్నీ తర్వాత ఒక మంచి డెజర్ట్ వస్తుంది అనమాట. బట్ డెజర్ట్ కంటే ముందు ఒక డాబా ఉంటుంది. ఆ డాబా నుంచి యాక్చువల్గా ఇక్కడ సన్ రైజ్ అదే పాయింట్లో ఎగ్జాక్ట్లీ ఆ డాబా ఆపోజిట్ మౌంటైన్స్ అండ్ విండ్ వీల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడే అవుతుందంట సన్ రైజ్. సో ఇక్కడికే వచ్చాము. ఇక్కడ ఇదిగో శివశక్తి రాజస్థానీ ఢాబా ఉంది శివశక్తి దగ్గర. అందరు మంటల దగ్గర పోయి కూర్చున్నారు. రాజు అయ్యా ఈసారికి ఫోటోలు లేవు, వీడియో లేదు. అరే బుజ్జిగా నువ్వు కూడా వచ్చావురా ఇక్కడికి? నువ్వు కూడా వచ్చావా? దానికి కూడా వేడి కావాలి. సార్ సూర్యుడు వచ్చి కొద్దిగా ఆయన ఎర్రబడేదాకా మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. సత్యదేవి టెంపుల్ అంట, ఫేమస్ టెంపుల్ అంట. ఇక్కడ అంట దేవత ఆవిడే కొలువయ్యారంట. బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. సో ఇవాళ అమ్మో ఇసుక ఎంత చల్లగా ఉందో. సో ఇవాళ మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాము. అండ్ ఇదే ప్లేస్లో ఇక్కడ కొన్ని షార్ట్స్ చేసుకొని ఎంట్రన్స్ దగ్గర, దీని తర్వాత వీల్ గో టు సఫారీ రైడ్ అనమాట. అక్కడ కూడా వేరేదేదో ఉందంట, డ్రిఫ్టింగ్ టైప్. సో షార్ట్స్ అవి కూడా తీసుకోవాలా. సో దిస్ ఇస్ దట్. ఇప్పుడు ఒక షార్ట్ చేసుకొచ్చాక నౌ వీఆర్ హ్యావింగ్ దిస్ సంథింగ్ ఇడ్లీ లాగా ఉంది, బట్ ఇడ్లీయా కాదా తెలీదు. పైన ఉప్మా మల్లిగా ఉంది. ఐ థింక్ ఇట్స్ లైక్ ఏమంటారు దమ్ ఇడ్లీ టైప్ అంటారు కదా, అలా ఉంది అది. దాంతోపాటు ఐ హ్యాడ్ పోహా అండ్ అగైన్ దట్ సాంబార్ అండ్ చట్నీ. ఇప్పుడు ఇది కుమ్మేసి నైస్లీ ఇంకో షార్ట్కి రెడీ అయిపోవాలి మేము. సో ఫాస్ట్గా తినేసి ఐల్ గెట్ రెడీ నౌ. చన్ ఇక్కడ వెయిటింగ్ గేమ్ నడుస్తుంది ఇప్పుడు. సో ఎస్, అక్కడ వాళ్ళు షార్ట్స్ తీసుకునే లోపు బై ద వే చెప్పడం మర్చిపోయిందాక, పాపం మా డైరెక్టర్ గారు కెమెరామ్యాన్ గారు చేతిలో గోప్రో ఉంది, గోప్రోతో షార్ట్ తీసుకుంటున్నారు అనమాట, చేజింగ్ షార్ట్. సో ముందేమో 2 వీలర్ పైన
మా డైరెక్టర్ గారు బండి నడుపుతున్నారు, వెనకాల కెమెరామెన్ ఉన్నాడు. అండ్ దానికి ముందు మా ముందు ఇంకో జిప్సీ బండి. సో వీ వర్ చేజింగ్ అండ్ సడన్గా టర్నింగ్ దగ్గర ఇక్కడంతా ఎడారి కదా, సో ఐస్గా అడ్డొచ్చేసి వాళ్ళు జారి పడిపోయారు పాపం. ఇంకా అక్కడే 15 minutes పాపం వాళ్ళు సర్ది లేచి కొంచెం రిలాక్స్ అయినా వాళ్ళు అస్సలు కొద్దిగా రిలాక్స్ కూడా అవ్వకుండా లేదు టైం అయిపోతుంది ఈ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి లేచేసి గబగబా మళ్ళీ దే గాట్ బ్యాక్ టు వర్క్. అమ్మో వాళ్ళ డిటర్మినేషన్కి చాలా మెచ్చుకోవాలి. సో యా దట్ ఈస్ ది థింగ్. అండ్ కొంచెం అక్కడ కొంచెం డౌన్ అయిపోయింది అని అనిపించింది. ఇవాళ లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇది ఈ ఎడారిలో ఇక్కడ ఎడారి అండ్ ఇక్కడ ఫుడ్ కార్లో కూర్చొని దిస్ ఇస్ ఆలూ కర్రీ, దిస్ ఇస్ యమ్ ఉంది. ఇది ఏం పప్పో తెలియదు కానీ సమ్ పాలక్ పప్పు ఏదో మేతి పప్పు, ఇది బాగుంది. పాలక్ పనీర్ ఇస్ ఆల్సో యమ్. ఇది కర్డ్ కూడా ఇట్స్ వెరీ క్రీమీ, చూస్తుంటే కర్డ్ ఈజ్ ఆల్సో వెరీ క్రీమీ, చాలా బాగుంది టేస్ట్ కూడా. విత్ మై చపాతీస్ ఆల్రెడీ సగం కానిచ్చేసాను అండ్ ఒక్కొక్కటి తిని ఎలా ఉందో చెప్తాం. ఆలుగడ్డ అయితే సూపర్ ఉంది. ఫైనలీ 2-3 days తర్వాత ఇవాళ కొంచెం నాకు ఎందుకో ఫుడ్ బాగా నచ్చింది ఇవాళ. ఆలుగడ్డ. సో నెక్స్ట్ పనీర్, గోంగూర పన్నీర్, పాలక్ పన్నీర్. పాలక్ పనీర్ కూడా బాగుంది. పాలక్ పనీర్ బాగుంది కానీ మనం హైదరాబాద్లో చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంది, బట్ ఆల్మోస్ట్ సిమిలర్, ఓన్లీ 80% డిఫరెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు. బట్ పప్పు కూడా మస్తుంది. పప్పుతో పాటు పప్పు కూడా బాగుంది యాక్చువల్గా. ఇవాళ ప్రాపర్గా మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ ఇందులో పాలక్ పనీర్ ఒకటి కొద్దిగా నార్త్ ఇండియన్ టచ్ వచ్చింది అంతే. అండ్ దాంతోపాటు ఈ స్వీట్ ఏదో ఇచ్చారు, ఈ స్వీట్ కూడా మొత్తం లంచ్ చేసుకున్నాక తినేసి కుమ్మేసి మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు వర్క్. ఇప్పుడు ఇసుక పైనకి వెళ్తున్నాం అనమాట జీప్లో. అండ్ దానికి తోడు చాలా జరిగాయి దానికి బిఫోర్. పాపం ఊర్లో గొడవ. సో బేసిక్గా ఎక్కడికైనా విలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు కానీ కొంతమంది కొంచెం క్రాంకీ ఉంటారు. సో ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారనేది తెలీదు. సో కొత్త వాళ్ళు ఫారినర్స్ కానీ షూట్ పర్పస్ అనే కాదు, ఫారినర్స్ కూడా వెళ్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరంతా.
షూట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇది సత్యదేవి అమ్మవారి ఆలయం అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అంట, ఓషియాలో ఉంటుంది, విచ్ ఈజ్ ఫ్యూ కిలోమీటర్స్ లైక్ 68 ఆర్ సమ్ కిలోమీటర్స్ లోపల జోధ్పూర్ నుంచి. డెజర్ట్ నుంచి వచ్చే రూట్లో 1 hour జర్నీలో ఉంటుందన్నమాట. इसको क्या बोलते हैं? फाफड़ा. चिचा जी जंगा लाला जिलेबी पापड़ा. एक दे दो गरम वाला, एक दे दो गरम वाला खाने. ये स्वीट है हॉट है? स्वीट ही है. పాపడం ఇది పాపడం అంటే జిలేబీ పాపడా అంటే డౌట్ వచ్చింది స్వీటా హాటా అని. సరే హ్యావింగ్ మై డెజర్ట్ నౌ. సో లంచ్ యమ్మీగా చేసేసి ఇప్పుడు డెఫినెట్లీ గెటింగ్ బ్యాక్ టు డెజర్ట్. అండ్ ఎస్, ఇవాటి గురించి చెప్పాలి అంటే క్వైట్ అన్ అడ్వెంచరస్ డే అని చెప్పచ్చు. ఎందుకంటే పాప మార్నింగ్ వెళ్తూనే వాళ్ళ చేసింగ్ సీన్స్లో వెనకాల కెమెరా పెట్టుకొని ముందు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరు కెమెరామెన్ డైరెక్టర్ ఇద్దరు జారిపడ్డారు కింద. పాపం కొన్ని దెబ్బలు తగిలే, అయినా వాళ్ళు తగ్గకుండా మంచిగా డిటర్మినేషన్తో బాగా ముందుకు వెళ్ళి ఇంకా చేద్దామని అనుకున్నారు. అంతలోపు మళ్ళీ ఏమంటారు, వీళ్ళ లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ క్వైట్ డిఫరెంట్ కదా. సో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయ్యి మళ్ళీ అక్కడ ఏదో చిన్న గొడవ జరిగింది. అండ్ దాని తర్వాత అండ్ అందరు టైర్డ్గా ఉన్నారు. బాబాయ్ చాలా క్వైట్ అడ్వెంచరస్ డే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని అయినంత వరకు మళ్ళీ వచ్చేసామన్నమాట కిందికి. దానికి తోడు నాకు నిన్న నైట్ నుంచి లెగ్ లైట్గా స్వెల్ అయ్యింది బికాస్ ఆఫ్ ద వాక్ ఐ డిడ్. కొంచెం బాగా తిరిగాను కదా నేను అంతా, కొంచెం ఇసుకలో అండ్ ఆల్సో ఏమంటారు స్టెప్స్ మార్కెట్లో కూడా. సో నాకు అన్ఈవెన్గా ఉన్నాయి రోడ్స్. సో దానివల్ల కూడా నాకు ఏదో నరం కంప్రెస్ అయినట్టుంది, దానివల్ల కూడా నాకు కొంచెం స్వెల్లింగ్ వచ్చిందనమాట. సో అది విషయం. అండ్ ఎస్, దిస్ ఇస్ ఇట్. డే 4 అయిపోయిందా, రేపు డే 5. అండ్ డే 5 రోజు గెటింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు హైదరాబాద్. వెళ్ళగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటి తెలుసా, వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటా. నాకు మన తెలుగుతనము, మన తెలుగు ఫుడ్ లైక్ ఐ వాజ్ లైక్ ఇక్కడికి వచ్చాక మన ఫుడ్ వాల్యూ నాకు తెలిసింది. సో ఎస్, అదొకటి. అండ్ రేపేంటనేది రేపు చూద్దాం. ఇంకా చాలా రేపేమేమి చేస్తామనేది కూడా మీకు చూపించబోతున్నా. టేక్ కేర్, బాయ్.